హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఐడియాస్ షేర్ చేస్తుంటాను. ఇప్పుడు మీకు మంచి ఐడియాస్ని షేర్ చేయాలనుకున్నాను. పదండి వీడియోలోకి వెళ్దాము. ఈ వీడియోలో వేస్ట్గా ఉన్న ఈ బాక్స్తో నేను ఒక మంచి ఐడియాని షేర్ చేయాలనుకున్నాను. ఇప్పటికీ నేను 90 వీడియోస్ దాకా షేర్ చేస్తానండి నేను, కానీ మీ నుంచి అంత మంచి ఎంకరేజ్మెంట్ అయితే రావడం లేదు. నేను మీ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ రావాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీకు ఒక బాక్స్ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ చూస్తున్నారు కదా, ఇది అమెజాన్ది బాక్స్. ఈ బాక్స్ని నేను ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదండి, ఈ సైడ్స్ కట్ చేసేస్తాను. నేను చూపిస్తాను మీకు. నేను ఈ 4 సైడ్స్ బాక్స్ది 4 సైడ్స్ కట్ చేసినానండి. తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దీనికి ఇక్కడ ప్లాస్టర్ అతికించినాను, ఒక మూతలాగా, సింగిల్ మూతలాగా. అప్పుడు ఇలా డబల్గా ఉండింది కదా, డబల్గా వద్దని చెప్పేసి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని సింగిల్ మూతలాగా ఇలా నేను ప్లాస్టర్ అంతా అతికించినానండి. ఇక్కడ అతికించినాను, తర్వాత ఈడ అతికించినాను. ఇలాంటి షీట్స్ మనం తీసుకోవాలంటే ఎలక్ట్రిక్ ఐటమ్స్లో మనకు ఉంటాయి కదా, అలాంటిది కొద్దిగా మందం ఉంటుంది. ఇలాంటిది తీసుకోవాలి. ప్లాస్టిక్ది షీట్ ఉంది కదండి, ఇది అంతా నేను కట్ చేసేసి ఈ బాక్స్కి అంతా నేను గ్లూగన్తో అంటించినానండి. ఇదంతా ఇలా సైడ్స్ అంతా కట్ చేసేసి గ్లూగన్తో అంటించినాను. మీకు కనపడుతుంటుంది మొత్తము. ఇది గ్లూగన్తోనే అంటించాలండి, లేకపోతే వేరే వాటితో అయితే కన్నా అంటుకుంటుంది, కానీ ఫెవికాల్తో కానీ టైం పడుతుంది. సో గ్లూగన్ అయితే కన్నా తొందరగా అతుక్కుంటుంది. ఇప్పుడు నేను ఒక క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్ తీసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాను. ఈ క్లాత్ని ఇలా నేను అతికిస్తానండి. ఇలాగా ఇది మొత్తం ఇలా అతికిచ్చేసేయాలి. నేను అతికిచ్చి మీకు చూపిస్తాను. ఇక్కడంతా నేను ఈ క్లాత్తో నేను కవర్ చేసినానండి. ఇది లోపలిది కూడా మనం కవర్ చేయాలి. దానికోసము నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఇలాగా కార్డ్బోర్డ్ తీసుకొని దీనికి మనము కవర్ చేయాలండి. ఈ కార్డ్బోర్డ్ కనపడకుండా మనము కవర్ చేయాలి. ఇట్లా మొత్తం కవర్ చేయాలి. ఇది మొత్తం ఇలా నేను క్లాత్తో అతికిచ్చేస్తానండి ఇలాగా. ఇప్పుడు ఇది ఒకటి కార్డ్బోర్డ్తో నేను చేసుకున్నానని చెప్పినాను కదా, ఇది ఇలాగ చేసుకున్నాను కదా, ఇది దీని లోపల ఇలా పెట్టేస్తాను. ఇలా పెట్టేస్తానండి. ఇలాగ ఇది కూడా ఇలా నేను దారం పెట్టేసి ఇది ఒక పూస చేస్తాను ఇలాగా దీనికి. ఇప్పుడు కొన్ని బీడ్స్ ఉన్నాయండి నా దగ్గర, ఇలాంటి బీడ్స్, తర్వాత ఇవి కొన్ని బీడ్స్, ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. బీడ్స్ ఉన్నాయి. ఈ బీడ్స్ ఏది బాగుంటుందో అది నేను అతికిస్తానండి. ఇప్పుడు దీనికి కొద్దిగా డెకరేషన్ చేస్తాను నేను. ఇప్పుడైతే ఇది ఇలా తయారైపోయిందండి. ఇది మనము ఇలా తయారు చేసినాము. దీనికి కొద్దిగా డెకరేషన్ చేస్తాను. చూస్తున్నారు కదండి, ఫైనల్గా ఇలా వచ్చేసిందండి. ఇక్కడ నేను ముత్యాల్లో అంతా గ్లూగన్తోనే చేస్తానండి. ముత్యాలు అటాచ్ చేస్తాను. ఇక్కడ కొన్ని గోల్డెన్ బీడ్స్ ఉంటాయి, అది కూడా అటాచ్ చేస్తాను. ఇది కూడా నా దగ్గర ఉండే బీడ్స్ అండి. ఈ బీడ్స్ని కూడా నేను ఇక్కడ వేస్ట్గా ఒక పర్స్కి ఉండిందండి, ఆ పర్స్ని తీసేసి ఇలా నేను దీన్ని అటాచ్ చేస్తానండి. ఇంకా లాస్ట్కి అయితే ఇది ఒకటి ఉలెన్ దారం ఉందండి. ఇది ఉలెన్ దారంని మనము ఇక్కడ ఒక థ్రెడ్ లాగా పెట్టినాను, ఇక్కడ పూసలాగా. ఇది మనం ఇలా కట్టుకోవచ్చండి. ఇంకా ఇది మూత తెరవదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. లోపల కూడా చూడండి మీరు, లోపల కూడా ఎంత స్పేస్గా ఉంది, ఎంత బాగుంది. మీరు దీంట్లో వాల్యుబుల్స్ పెట్టుకోవచ్చండి. మనీ అయినా, తర్వాత జ్యువెలరీ అయినా, ఏదైనా మీకు కాస్ట్లీ అనిపించే ఐటమ్స్ మనం పెట్టుకోవచ్చండి. ఇవే అమెజాన్లో తీసుకోవాలనుకుంటే చాలా కాస్ట్లీ పడుతుందండి. మీకు అంతా తెలుసు, మీకు అందరికీ తెలుసు, చెప్పింది ఏమీ లేదు, మీకు అంతా తెలుసు కదా. ఇది అయితే నేను కార్డ్బోర్డ్తో నేను తయారు చేసినానండి, సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే. లోపల కూడా నేను
అది ప్లాస్టిక్ది లావుది షీట్ ఉంటుంది, అది మీకు చూపించిన అది వేస్తున్నాను అంతే. ఇంకా ఇది అయితే మన జాకెట్ పీస్ ఉంటుంది కదా, ఈ జాకెట్ పీస్తో నేను కట్ చేసి నీట్గా అతికించినాను. ఇది సిల్క్, కాటన్తో అయితే ఉంది కానీ అంతగా లుక్ అనిపించేది. ఇలాంటివి అయితే సిల్క్ అయితే కింద బాగా సిల్క్ అనేది బాగుంటుంది, దీనికి కూడా లుక్ కూడా బాగుంటుంది. సో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్ వస్తుందండి, ఇంకా నేను వీడియోస్ తయారు చేయాలి అని అనిపిస్తుంది. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ వలన నాకు చేయాలనిపిస్తుంది. నాకు బోల్డ్ అన్ని ఐడియాస్ మైండ్లో అయితే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను ఎప్పుడైనా సరే వేస్ట్గా ఉన్నది వాటితోనే బెస్ట్గా తయారు చేయాలని నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఇంట్లో ఉండే ఏదైనా వస్తువు వేస్ట్గా పడేయాలనిపించేటప్పుడు దానికి 2-3 సార్లు నేను ఆలోచిస్తానండి, ఇది పడేయాలా లేకపోతే దీనివల్ల నాకేమైనా యూస్ఫుల్లా, కనీసం కొన్ని రోజులైనా మనకు యూస్ఫుల్ అయితే బాగుంటుంది కదా, తర్వాత మనం ఆలోచిద్దాం. ఓపిక ఉంటే మళ్ళీ ఇట్లాంటివే మనం తయారు చేసుకోవచ్చు, ఇంకా కొద్ది క్రియేటివిటీ. ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చు అండి, ఈజీ అండి, చాలా ఈజీ. మనకు కావాల్సింది కార్డ్బోర్డు, అది ప్లాస్టిక్ షీట్, అది ఎట్లయినా మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఆ షీట్ మనకు దొరుకుతుంది, అది దాంతో నేను కట్ చేసి పేస్ట్ చేసిన. ఒకటే గ్లూగన్ ఒకటి కావాలి, ఫెవికాల్తో అయితే కూడా అతుక్కుంటుంది కానీ చాలా టైం పడుతుందండి. ఇదైతే గ్లూగన్ అయితే మనకు బెస్ట్. ఇక్కడైతే నేను పూసలు ఉన్న వాటితోనే నేను అంతా చేసేస్తున్నాను. ఇలా నాది చూడండి, లోపలైతే మనము ఈ లోపల ఉన్న వాటి లోపల ఉంది కదా, ఇది మనము జ్యువెలరీ అయినా మనీ అయినా ఏదైనా సరే మనము పెట్టుకోవచ్చండి, ఇంకా మనకు యూస్ఫుల్ అయ్యే ఐటము హ్యాపీగా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.